హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. కోల్కతా ఘటనను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జూనియర్ వైద్యులు నిరసన ర్యాలీ చేపట్టారు. రిమ్స్ వైద్య కళాశాల నుండి కలెక్టర్ చౌక్, తెలంగాణ చౌకుల మీదుగా ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు మద్దతు తెలిపారు. అనంతరం జూనియర్ వైద్యులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి రాఖీ కట్టారు. రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాలని కోరగా సానుకూలంగా స్పందించి కలెక్టర్ రక్షణతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వైద్యులు, ప్రైవేటు వైద్యులు, మేడ్కోలు పాల్గొన్నారు. గుండెలు రగిలే రక్షణ కోసం, మన రక్షణ కోసం, మన మహిళల కోసం. तुम क्या चाहे, तुम क्या चाहे, हमें क्या चाहिए? आतंकवाद से పోరాటం పోరాటం. మనకి ఒక హాస్పిటల్లో మొత్తం సెక్యూరిటీ ఉన్న హాస్పిటల్ తారీఖున నిజంగా కూడా దేశం తలదించుకునే ఘటన ఒకటి ఆర్జీ కార్ పశ్చిమ బెంగాల్లో జరిగింది. సో నిజంగా ఆ ఘటన మా అందరి మనసుల్ని చాలా కలిసివేసింది. ఆ ఘటన జరిగిన తర్వాత కొన్ని రోజులకే మళ్ళీ ఉత్తరాఖండ్లో ఒక సిస్టర్ పైన అత్యాచారం జరగడము, తనని మర్డర్ చేయడము, ఇదంతా కూడా జరిగింది. సో నిజంగా కూడా సమాజం ఎటుపోతుంది అన్న క్వశ్చన్ మేము డాక్టర్స్ అందరం చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము అందరము దేశవ్యాప్తంగా ఐఎంఏ సేవలు నిలిపివేసినాము. జూనియర్ డాక్టర్స్కి మద్దతుగా మేమందరము కూడా ఈ స్ట్రైక్కి దిగినాము. సో ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూ చేస్తూ మిగిలిన సేవలన్నీ బంద్ పెట్టినాము. ఇది కూడా మేము ఒక మానవతా దృక్పథంగా ఎమర్జెన్సీ సేవలన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నాము. కానీ సొసైటీ మాత్రము డాక్టర్ని ఒక మానవతా దృక్పథంతో చూడట్లేదు. ఈవెన్ కోవిడ్ సమయంలో కూడా లెట్ ద డాక్టర్ డై బట్ హీ హ్యాస్ టు ట్రీట్ అన్నట్టు బిహేవ్ చేసిండ్రు.
సో ఇప్పుడు కూడా ఒక డాక్టర్కి ఇంత అత్యాచారం జరుగుతూ ఉంటే మానవ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, ఒక పొలిటీషియన్ కానీ ముందుకొచ్చి దీన్ని తీవ్రంగా ఖండించలేకపోతున్నారు. ఎందుకని, ఏమైంది అని చెప్పి మీరు ఖండించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అయితే మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరేది, ఇట్లాంటి ఘటనలు మరీ జరగకుండా ఖచ్చితమైన కట్టుదిట్టమైన న్యాయ వ్యవస్థను, తర్వాత మంచి పటిష్టమైన లాని అమలుపరచాలని మేము కోరుకుంటా ఉన్నాము.